తొక్కలు తీసి కొన్ని ఆనపకాయ ముక్కలు మిక్సీ వేసుకొని పకోడీ మిక్స్ ఇదేమో దోశలకు వేసిన మినపప్పు రుబ్బు. మినపప్పు రుబ్బు, బియ్యపిండి, మన ఆనపకాయనేమో పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా పెరుగు వేస్తున్నా. వాటర్ అది ఎక్కువ వేయదు, ఎందుకంటే ఆనపకాయ వాటరే కదా. సో మొత్తం కలిపేసి రాత్రి ఒక 3-4 అవర్స్ ఉంచు. ఈ రవ్వలో ఇందులో కొద్దిగా రవ్వ వేసేసి అండ్ సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసి లాస్ట్గా ఇందులో కొద్దిగా పిండి వేసుకుందాం. బాగా గుళ్ళలా వస్తాయి కదా, పిండి వేసి మొత్తం కలుపుకొని రాత్రంతా ఉంచదు. మనం పిండి బాగా రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఆనియన్స్ పక్కన పెట్టుకున్నాం, అంతే. కావాలంటే వేసుకోండి. అండ్ కొన్ని కరివేపాకు, అది కూడా వేపుకుందాం. ఇప్పుడు కొంచెం పిండి ఉండలులా చేసుకుందాం. కొద్దిగా వేరే దాంట్లో తీసుకుందాం. అండ్ కొన్ని ఉల్లిపాయలు ఇందులో వేసాను. తగినంత మైదా పిండి కానీ గోధుమ పిండి దగ్గరగా బియ్య పిండి కానీ మనం వేసుకున్నది చూసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోండి. అప్పుడు బాగా వస్తుంది. కొద్దిగా వేసుకొని అవుతుందో లేదో చూసుకోండి. అండ్ ఇప్పుడేమో ఒక్కొక్కటి వేసుకుందాం. నేను ఇందులో వంట సోడా కలపలేదు. మనమే కదా హెల్దీ చేసుకోవాలి కదా. బయట వాళ్ళు అయితే ఏమైనా కలుపుతారు. అది మీకు వేసేసుకున్నాం. మిగిలిన కూడా అలా వస్తాయి. మనం అంత ఫాస్ట్గా వల్ల వేసుకోలేం కదా. మనం ఏం చేస్తామంటే కొద్దిగా అయిపోయినవి ఫస్ట్ తీసి తర్వాత అవన్నీ చూస్తూ ఉంటాం. కొద్దిగా ఇలా మొత్తం వేసుకొని మొత్తంతో వేసుకొని మంచిగా టమాటా చట్నీ తినేది. చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీ అయినా మీకు నచ్చిన చేసుకొని హ్యాపీగా తినచ్చు. అయితే పునుగులు రెడీ. ఇలా వెరైటీస్ అన్నీ చేస్తూ ఉంటారు. వాచ్, సబ్స్క్రైబ్.